హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. తర్వాత అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ, నేను మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. అన్నిటినీ ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. త్వరగా ఫ్రై అవ్వడం కోసం అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము ఒక పెద్ద టమాటాని కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాను. టమాటా కూడా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను 1/2 కిలో చికెన్ మాత్రమే తీసుకున్నానండి. ఆ క్వాంటిటీ సరిపోయేటట్టు నేను యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి అందులో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాం కదండి. అందుకని ఇప్పుడు 1 స్పూన్ మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉందండి, అందువల్ల నేను 1.5 స్పూన్ వేసాను. ఇందులో 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నానండి. వేసి ఒకసారి మిక్స్ చేద్దామండి. 1 నిమిషం అట్లా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. చికెన్ కూడా వేసేసి అందులో పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. చికెన్తో పాటు పచ్చిమిర్చి ఉడికితే ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి. మొత్తం ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుందామండి. తర్వాత దీనిపై బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టేసి బాగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, సిమ్లో పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకొక 3 మినిట్స్ మూత పెట్టి ఇలాగే ఉడికనిద్దామండి. ఇందాక నేను వేసింది కారం స్పైసీ ఎక్కువగా ఉండిద్దండి. ఇప్పుడు 1 స్పూన్ నార్మల్ కారం, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్దండి. చూసారు కదండి, ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇలా ఉడికితేనే కూర నీచు స్మెల్ అంటూ రాదండి.
ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక 4 minutes ఉడకనిద్దామండి. మన కర్రీ 4 minutes తర్వాత ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, కర్రీ ఇంకా ఉడికిపోయినట్టే. ఇంకా ఇందులో మనం కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, నేను ఇప్పుడే వేసానండి ధనియాల పొడి ఫ్రెష్గా, అందువల్ల. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి మన కర్రీకి పట్టేటట్టు జస్ట్ లాస్ట్ అయిపోయిందండి, ఒక్క నిమిషం అలా ఉడకనిద్దాము. అంతే, మన సింపుల్ చికెన్ కర్రీ రెడీ. చివరిగా కొత్తిమీర వేసుకొని మన సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.